విశాఖ నగరంలో 29వ వార్షిక భారత కార్డియోవాస్కులర్ మరియు థొరాసిక్ అనస్థీషియాలజిస్టుల జాతీయ సదస్సు వైభవంగా ప్రారంభమైంది. మధురవాడలోని పీఎం పాలెం, వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 26న మొదలైన ఈ సదస్సు మార్చి వరకు కొనసాగనుంది అని పలువురు తెలుపుతూ జరుగుతున్నాయి, దేశం అంతా కూడా జరుగుతున్నాయి. వీటి కోసం అని స్పెషల్గా ట్రైన్ అయిన ఎనస్థిస్టులు కూడా ఉండాలి. మామూలు ఎనస్థిస్టులు ఈ టైప్ ఆఫ్ ఎనస్థీసియా ఇవ్వలేరన్నమాట. ఎందుకంటే మామూలుగా ఎనస్థీసియా కాంప్లెక్స్, అలాంటిది హార్ట్ ఆపరేషన్కి జరుగుతున్నప్పుడు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఆ పేషెంట్ని చూసుకోవడానికి కూడా దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీని కార్డియాక్ ఎనస్థీసియా అంటారు. ఈ కార్డియాక్ ఎనస్థీసియా అన్నది ఏంటంటే దేశంలో ఒక 2000 మంది కార్డియాక్ ఎనస్థిస్టులు ఉన్నారు. దానికి ఒక సంఘం ఉంది. దీన్నే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ ఎనస్థీసియా అని అంటారు. ఇది సంవత్సరం ఒక కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ టైం మనం సెపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చేసాము. అంతకుముందు హైదరాబాద్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనం చేసాము. ఇది 1997లో చెన్నైలో మొట్టమొదటిసారిగా కాన్ఫరెన్స్ చేసాము. మేమందరూ సీనియర్స్ అందరూ ఉన్నాం ఆ టైంలో. ఇప్పుడు సంవత్సరం ఒక చోట జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇది నిర్వహించడానికి డాక్టర్ మోహన్ మహారాజ్ గారు, డాక్టర్ రమేష్ బాబు గారు, డాక్టర్ గోపీనాథ్ గారికి ఈ బాధ్యత ఇవ్వబడింది. వారు ఎంతో సమర్థవంతంగా చేసి ఇంత మంచి కన్వెన్షన్ సెంటర్లో కండక్ట్ చేసి అందరినీ ఆహ్వానించి మన దేశం నలుమూలల నుంచి, కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు డెలిగేట్స్, ఫ్యాకల్టీ, కన్యాకుమారి అంటే చెన్నై నుంచి కూడా వచ్చాం. అంతేకాకుండా పలు దేశాల నుంచి, విదేశాల నుంచి ఒక 30 మంది నిపుణులు వచ్చారు. ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మీరు అనొచ్చు ఇన్ఫర్మేషన్ అంతా బుక్స్లో ఉంటుందని. అది కాదు. ఇక్కడ ఏంటంటే మనం ప్రాక్టికల్గా ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ని మనం నెక్స్ట్ జనరేషన్ ఎనస్థిస్టులతో షేర్ చేసుకుంటాం అనమాట. మేము ఇన్ని కేసులు చేసాం, ఇలాంటి కాంప్లెక్స్ మీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అలాగే కొత్త ప్రొసీజర్స్ వస్తున్నాయి అన్నమాట. మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, రోబోటిక్ సర్జరీ వస్తుంది. రోబోట్స్తో కార్డియాక్ సర్జరీ చేస్తున్నారు. అలాంటి డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఈ ఫాస్ట్గా వచ్చిన నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికి అని చెప్పి ఇలాంటి కాన్ఫరెన్సెస్ అవసరం ఉందన్నమాట నెక్స్ట్ జనరేషన్కి. సో ఈ ఎక్స్పర్ట్స్, మన విదేశాల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ మన దేశంలో కూడా రోబోటిక్ సర్జరీ అలాంటి అడ్వాన్స్ సర్జరీస్ అవుతున్న చోట్ల నుంచి వచ్చిన ఎనస్థిస్టులు అందరూ వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, వాటిలో సాధక బాధకాలు ఏంటని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ఒక డిస్కషన్స్ గాను, ఒక ప్యానల్ డిస్కషన్ అని చెప్పి అందరూ వారి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మేము ఎన్నో కాన్ఫరెన్సెస్ చూసాము, కండక్ట్ చేసాం. కానీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డాక్టర్ మోహన్ మహారాజ్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ గోపీనాథ్ ఫర్ ఎ వెరీ సక్సెస్ఫుల్ కండక్ట్. మన విశాఖపట్నం అంటే నేను ఇక్కడ వాడినే. మన విశాఖపట్నం ఏంటి, మన ఆతిథ్యం ఏంటి అంత చూపించి చాలా సమర్థవంతంగా కండక్ట్ చేస్తున్నారు. మేమందరూ చాలా సంతోషం. ఈ విషయం 10 మందికి తెలిస్తే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. ఒక స్పెషాలిటీ ఉంది కార్డియాక్ అనస్థీసియా అని, దానికి ఇంత ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. కార్డియాక్ సర్జన్ ఎంత ఇంపార్టెంటో, కార్డియాలజిస్ట్ ఎంత ఇంపార్టెంటో, కార్డియాక్ అనస్థిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంటెన్సివిస్ట్ అంటే ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఇంపార్టెంట్. ఈ